గైస్, దిస్ దిలీప్ ఫ్రమ్ స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, 2 years బ్యాక్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో ఎక్కువగా మొబైల్స్ లాంచ్ అయ్యాయి. సో అప్పట్లో 2 కెమెరాస్ని చూసి చాలామంది అబ్బా నా మొబైల్స్లో 2 కెమెరాస్ ఉన్నాయి, సో మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చాలామంది ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. సో ఆ తర్వాత 1 year బ్యాక్ చూసుకుంటే మనకి వెంటనే ట్రిపుల్ కెమెరా సెటప్తో మొబైల్స్ లాంచ్ అయ్యాయి. సో రీసెంట్గా చూసుకుంటే వివో Z1 Proలో సో చాలా మొబైల్స్లో లాంచ్ అయ్యాయి. సో 3 కెమెరాస్ ఉన్నాయి, ఇంకా మంచి కెమెరా పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని సో ఇంకా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు ఏకంగా రియల్మీ నుంచి 4 కెమెరాస్ మొబైల్ అయితే మనకి అనౌన్స్ అయ్యింది. సో ఆగస్టు 20th ఆ మొబైల్ అయితే మనకి అనౌన్స్ చేస్తారు. సో మనకి ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో మనకి మొబైల్ రిలీజ్ అయిన తర్వాత చూడాలి. సో మీకు తెలియని విషయం ఏంటంటే మనకి నోకియా నుంచి 5 కెమెరాస్తో ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. సో కానీ మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఎక్కడ అయితే మొబైల్ మనకి లేదు. ఎందుకంటే వీళ్ళు జస్ట్ దీన్ని ఒక టెస్టింగ్ మొబైల్ లాగా ఇండియాలో లాంచ్ చేశారు. సో చాలామంది యూట్యూబర్స్ చూసుకుంటే దీన్ని అన్బాక్సింగ్ చేయడం, రివ్యూ చేయడం అయితే జరిగింది. కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మొబైల్ ఎక్కడ కూడా మనకి లేదు, ఎందుకంటే మొబైల్ మనకి ఇండియాలో ఇంకా లాంచ్ అవ్వలేదు. సో ఈ మంత్ Q4లో చూసుకుంటే అంటే మనకి అక్టోబర్లో, నవంబర్లో, డిసెంబర్లో ఖచ్చితంగా ఈ నోకియా 9.1 సో PureView అనే మొబైల్ అయితే ఖచ్చితంగా మనకి ఇండియాలో లాంచ్ అవుతుంది. సో మొబైల్లో ముందుగా మనం కెమెరాస్ నుంచి మొదలు పెడదాం, ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా కెమెరా ఎక్సలెంట్ ఉంటుంది. సో మీకు DSLR లాగా ఫోటోలు కానీ వీడియోలు కానీ వస్తాయి అని చెప్తున్నారు కాబట్టి సో ముందుగా మనం కెమెరాస్ నుంచి మొదలు పెడదాం. అట్లయితే మొబైల్లో మనకి టోటల్గా 5 కెమెరాస్ అయితే ఉంటాయి. సో ప్రతి కెమెరా కూడా మనకి 12 మెగాపిక్సెల్ ఉంటుంది, అంటే 12x5 60 మెగాపిక్సెల్. సో ఈ విధంగా మీకు ఓవరాల్గా 60 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే మొబైల్ ఉంటుంది. సో మీకు 5 కెమెరాస్ కూడా అపేచర్ చూసుకుంటే f1.8తో వస్తుంది కామన్గా. 5 కెమెరాస్లో 2 కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవి RGB సెన్సర్స్ అనమాట. సో మీకు కలర్ రీప్రొడక్షన్ కానివ్వండి అండ్ అలాగే డెప్త్ ఫీల్డ్ కానివ్వండి, సో అంతా కూడా మీకు ఈ 2 కెమెరాస్ అయితే చూసుకుంటాయి. అండ్ మిగతా 3 కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి BMW కెమెరాస్ అని చెప్తున్నారు. సో ఇది మీకు డెప్త్ ఫీల్డ్ అంటే మనం మనిషి ఎట్లానే ఉంటాం, మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో సో అది మనకి క్లియర్గా యాక్యురేట్గా క్యాప్చర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ 3 కెమెరాస్ మనకి అక్కడ బాగా పర్ఫామ్ చేస్తాయి. అండ్ అలాగే వైడ్ యాంగిల్ లెన్స్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అన్నీ కూడా మనకి ఈ 3 కెమెరాస్లోనే ఉంటాయి. సో అండ్ అలాగే 3D డెప్త్ ఎఫెక్ట్ కూడా మొబైల్లో ఉంది అని చెప్తున్నారు. అంటే మనం మనిషి ఎట్లానే ఉంటాం, మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో సో అది మనకి క్లియర్గా పోర్ట్రేట్ షాట్స్ ఈ మొబైల్లో ఎక్సలెంట్గా వస్తాయి, ఎందుకంటే ఈ 3D డెప్త్ ఎఫెక్ట్ అనేది సేమ్ మనకి పోర్ట్రేట్ షాట్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. సో మనం ఆల్రెడీ చూసే ఉంటాం, సామ్సంగ్ A80లో చూసాం. సో మనకి పోర్ట్రేట్ షాట్స్ మొబైల్లో ఎక్సలెంట్గా వస్తున్నాయి. వీడియో షూట్ చేస్తున్నప్పుడు కూడా మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే సో మనకి మొబైల్లో 3D డెప్త్ ఎఫెక్ట్ అనేది ఆ విధంగా వర్క్ అవుతుంది. సో ఆ మొబైల్ ప్రైస్ చూస్తే మనకి ఆల్మోస్ట్ 45,000 పైనే ఉంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా అని ఉంటుంది. అపేచర్ చూసుకుంటే f1.7తో వస్తుంది. సో ఇక్కడ మీరు బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 కెమెరాస్ని యూజ్ చేసి సో 4Kలో అయితే వీడియోస్ని అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఖచ్చితంగా వీళ్ళు 30 నుంచి ఒక 32,000 మధ్యలో, సో అంటే బిలో 30,000లో తెస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి సేల్స్ ఎక్సలెంట్గా అయితే రన్ అవుతాయి, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 60 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. సో అది కూడా 5 డెడికేటెడ్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకి కెమెరాస్ పరంగా బెటర్ పర్ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మొబైల్లో మనకి 5.9 ఇంచెస్ ప్యూర్ OLED డిస్ప్లే అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి సూపర్ AMOLED డిస్ప్లే కాదు అండ్ అలాగే OLED డిస్ప్లే కాదు, ప్యూర్ OLED డిస్ప్లే. అంటే మనకి యాపిల్లో, సామ్సంగ్లో కూడా ఈవెన్ డిస్ప్లే అయితే ఖచ్చితంగా లేదు. సో ఇది మోర్ దాన్ మీకు ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి. మీకు వీడియోలు చూస్తున్నప్పుడు, గేమింగ్స్ ఆడుతున్నప్పుడు సో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే స్క్రీన్ రెజల్యూషన్ చూసుకుంటే 1080x2880 పిక్సెల్స్ ఉన్నాయి, అంటే మనకి 540 పిక్సెల్స్ అయితే స్క్రీన్లో ఫిక్స్ చేస్తారు. కార్నింగ్ గొరిల్లా 6.0 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే సో 95% పైనే ఉంది. సో మీకు బెజల్స్ అనేవి థిక్నెస్ తక్కువగానే ఉంటుంది. సో మీకు ఫుల్ డిస్ప్లే అయితే మొబైల్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి టాప్లో చూసుకుంటే 3.5mm జాక్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే డిస్ప్లే పరంగా సో మేబీ 40,000 పెట్టినా కూడా పర్లేదని నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే ప్యూర్ OLED డిస్ప్లేస్ అనేవి మనకి చాలా కాస్ట్లీ డిస్ప్లేస్ అండి. సో లైక్ మనకి OLED డిస్ప్లేస్ కానీ సో సూపర్ AMOLED డిస్ప్లేస్తో కంపేర్ చేస్తే సో చాలా కాస్ట్లీ డిస్ప్లేస్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే Snapdragon 845 ప్రాసెసర్తో వస్తుంది. Android 9.0 పై వెర్షన్ పై రన్ అవుతుంది, అలాగే Android 1 ప్రోగ్రామ్ పై రన్ అవుతుంది. సో ఖచ్చితంగా నోకియా నుంచి వచ్చిన అన్ని మొబైల్స్ కూడా మనకి Android 1 ప్రోగ్రామ్ పైన రన్ అవుతాయి. సో మీకు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ 2 years వరకు మీకు ఎగ్జాక్ట్గా ఇన్స్టాంట్గా అయితే వస్తాయి. అండ్ అలాగే మీకు ఇక్కడ
అక్కడ యూఐ అనేది చాలా స్మూత్ ఉంటుంది, లైక్ కస్టమ్ యూఐస్తో కంపేర్ చేస్తే. సో మీకు ఆండ్రాయిడ్ 1 ప్రోగ్రామ్ పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు యూఐ అనేది ఎక్కడ ల్యాగ్స్ ఉండవు, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉండవు ఖచ్చితంగా. ఆక్టా కోర్ ప్రాసెసర్ కాబట్టి టోటల్గా 8 కోర్స్ అయితే ఉంటాయి. 4 కోర్స్ ఏవైతే ఉన్నాయో సో క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే 2.8 GHz స్పీడ్ ఉంది. అండ్ మిగతా 4 కోర్స్ ఏవైతే ఉన్నాయో క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే మనకి 1.8 GHz స్పీడ్ ఉంది. సో 6GB ర్యామ్ 128GB మనకి సింగిల్ వేరియంట్లోనే వస్తుంది. సో ఖచ్చితంగా మనకి 30,000 బిలో లేదో 30,000 ఆ రేంజ్లో వస్తే మాత్రం సో అల్టిమేట్ మొబైల్ అనే చెప్పాలి. ఎందుకంటే 6GB ర్యామ్ 128GB అండ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అండ్ అలాగే మనకి 60 మెగాపిక్సెల్ కెమెరాస్, అది కూడా 5 కెమెరాస్తో వస్తుంది. సో ఎవరైనా కొనాలి అనుకుంటే మాత్రం వెయిట్ చేయండి 1 మంత్ వరకు, ఎందుకంటే సో ఒకవేళ మంచి ప్రైస్లో లాంచ్ చేస్తే పిక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 3300 mAh బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. సో మనకి ఇక్కడ 18 volts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకి 10 volts వరకు సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి 28 volts వరకు సపోర్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా మనకి బడ్జెట్లో మొబైల్ లాంచ్ చేయకపోయినా సరే మనకి 30 నుంచి ఒక 35 రేంజ్లో లాంచ్ చేస్తే మాత్రం సో మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే మొబైల్ పైన మనం చేయొచ్చు. ఎందుకంటే 28 volts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ అలాగే 5 కెమెరాస్ ఉంటాయి అండ్ PureOled డిస్ప్లేతో వస్తుంది అండ్ అలాగే మనకి స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఉంది. కాబట్టి మేబీ ఒక విధంగా ఈ మొబైల్ని కూడా మీరు ఫ్లాగ్షిప్ మొబైల్ లాగా చూస్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ వీడియోలో నేను మీకు Nokia 9.1 PureView మొబైల్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.